హలో ఫ్రెండ్స్, థర్డ్ ప్రోమో వచ్చింది. థర్డ్ ప్రోమోలో వాళ్ళు ఓటింగ్ వేస్తున్నారు. ఇద్దరికైతే టిక్ మార్క్ పెట్టాలి. ఒక్కొక్కళ్ళేళ్ళు ఇద్దరు ఓటింగ్ వేస్తున్నాడు మనకు ప్రోమోలో చూపిస్తున్నారు. అంటే నలుగురు వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళలో ఎవరిని వాళ్ళు డిబేట్ చేసిన దాన్ని, వీళ్ళని ఒప్పించిన ట్రై చేసిన దాన్ని ఎవరికి నచ్చారు అనేది ఓటింగ్ ద్వారా తేలవడానికి బిగ్ బాస్ ఓటింగ్ సెక్షన్ పెట్టాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓటింగ్ సెక్షన్ పెట్టడానికి మనకి ఇంతకుముందు వేరే గుర్తు రావాలి. ఏది సీజన్ 7లో ఓటింగ్ సెక్షన్ ఇలాగ పెట్టి రతికాని తీసుకున్నారు. ఓటింగ్ సెక్షన్ అంటే వీళ్ళు ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు తీసుకోవట్లేదు, తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళే తీసుకున్నారు. రతికాకి తక్కువ ఓట్లే వచ్చినాయి, రతికాని తీసుకున్నారు. ఇప్పుడు కూడా దివ్యానికిత కూడా తక్కువ ఓట్లే వచ్చినాయి అంట, కానీ దివ్యానికితని తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఎవరిని ఎంపీ చేయాలనేది డిస్కషన్ చేసే దాంట్లో దివ్యానికితని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంది, చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, మనల్ని కూడా డామినేట్ చేసే విధంగా ఉంది ఆమె మాట తీరు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు ఇష్టం లేదు అన్నారు. వాళ్ళు ఇష్టపడింది ఎవరిని? నాగప్రశాంత్ని, అనుషారత్నం అని ఇష్టపడ్డారు వాళ్ళు. అనుషారత్నం కూడా కొంతమంది ఇష్టపడలేదు, ఎక్కువగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమంటుంది, నేను టెంప్ట్ అయిపోను, నేను ట్రిగర్ అయిపోను అంది. అక్కడ ట్రిగర్ అయ్యి అన్నీ కక్కేసింది, అక్కడ ట్రిగర్ అయ్యి అన్నీ వచ్చేసింది. ఇక వాళ్ళు బయట నుంచి వచ్చి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ శ్రీజాకి కానీ, ప్రియాకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాడికి ఎవ్వరికి ఇవ్వలేదు. అంటే మిగతా వాడి పరిస్థితి బయట బాగుండట్టే కదా వాళ్ళకి అర్థం చేసుకోవాలి. వాళ్ళు అలాగే అర్థం చేసుకుంటారు. అంటే మాకు ఇన్పుట్స్ ఇవ్వలేదు కాబట్టి, మమ్మల్ని పేరు ఎత్తలేదు కాబట్టి, మమ్మల్ని గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి మా పరిస్థితి బయట బాగానే ఉంది ఆడియన్స్ దృష్టిలో అని వాళ్ళు గెస్ చేసుకుంటారు. ఇప్పుడు ఓటింగ్ తక్కువ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడతారు? ఎవరు ఓటింగ్ వేసారో ఎవరు ఓటింగ్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. దాన్ని బట్టి నాకెందుకు ఓటింగ్ వేయలేదు నువ్వు అనే దాంతో కూడా అక్కడ గొడవాడే పరిస్థితి ఏర్పాటు అవుతుంది, వాళ్ళు కొట్టుకునేటట్టు. ఇంకొకటి, బిగ్ బాస్ ప్లాన్ ఇది ఇట్లా చేయడం కూడా బాగానే ఉంది. ఎందుకంటే సోనియా వాళ్ళు వచ్చినప్పుడు కూడా, సోనియా కిరాక్ సీత వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ నామినేషన్ లాగా పెట్టేసి వాళ్ళని బయట వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది మొత్తం చెప్పేసి కడిగి పారేసింది కూడా అక్కడ గేమ్ కూడా చేంజ్ అయింది. అలా ఇప్పుడు కూడా రతిక వచ్చినాక గేమ్ చేంజ్ అవుద్దేమో అన్నట్టు తక్కువ ఓట్లు వచ్చిన అమ్మాయిని తీసుకున్నా ఫస్ట్ వారమే కొంచెం రెబల్గా ఉంది, కానీ తర్వాత లేదు, పులిహోరలోని కలిసిపోయింది. అదే పాయింట్ తోటి అలాగే చేయాలని బిగ్ బాస్ పెట్టిన కాన్సెప్ట్ ఇది. దివ్యానికిత ఏం చెప్తుంది, నాకు భరణి గారు నా కాంపిటీషను, భరణి గారు ఎలా ఉంటారో నా మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది, తను ఎట్లా తెలివిగా ఆడతారో నేను కూడా అలాగే తెలివిగా ఆడతాను అన్నట్టు కంపేర్ చేసుకుంది భరణి గారితో దివ్యానికిత. చాలా ఓవర్గా మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళు బయట నుంచి ఇచ్చిన ఇన్పుట్స్ని వీళ్ళు తీసుకోవాలి. అసలు షాకీబ్ అయితే పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు, ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికి అని క్వశ్చన్ వేస్తున్నాడు. తర్వాత నాగా ఎవరు కాంపిటీషన్ అన్నాడు, సంజన గారు నా కాంపిటీషన్ అన్నాడు. ఎందుకంటే సంజన ఆడుతుందో ఏడిపిస్తుందో తెలియదు, ఒక ఆట ఆడి వదిలేస్తుంది, అలాగ ఆడాలి, నాకు సంజన గారు కాంపిటీషన్ అన్నాడు. అనుషరత్న కూడా సంజన తను ఇద్దరు కాంపిటీషన్ అంది. ఎందుకంటే సంజన గారేమో ఎవరు ఎట్టబోతే నాకేంది, నేనైతే వీళ్ళని ట్రిగర్ చేయాల్సిందే అనే రీతిలో ఉంటారు, నా మెంటాలిటీ కూడా అంతే. తనుజ అయితే స్మార్ట్గా, కైండ్నెస్గా, స్వీట్గా ఉంటుంది, నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని అనుష కాంపిటీషన్ చెప్పింది. షాకీబ్ ఏం చెప్పాడు, అసలు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు, పవన్ కళ్యాణ్ని ఎక్కడున్నాడు ఎతకాల్సి వస్తుంది, ఏం చేయడానికి వస్తున్నాడు అని హరీష్ కూడా కాంపిటీషన్ అన్నాడు. నిజంగా బయట వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారు. ఇక్కడ ప్రియా వాళ్ళు చేసే పనులు కానీ, శ్రీజాలు చేసే పనులు కానీ, పవన్ కళ్యాణ్ చేసే పనులు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి చెప్పారు బయటికి. అంతే కదా, ఎక్కడున్నాడంటే ప్రియా శ్రీజాల మధ్యలో ఉంటాడు, కనిపించడు, ఎక్కడ ఆటలో కనిపించడు, ఎక్కడ డిస్కషన్లో కనిపించడు, తర్వాత జెంట్స్ కూర్చున్న అక్కడ కనిపించడు, లేడీస్ దగ్గర ఎదిగితే కనిపిస్తాడు. అది కూడా ఎక్కడ, ప్రియా దగ్గర, శ్రీజ దగ్గర, రీతు దగ్గర కూర్చొని అక్కడ కనిపిస్తాడు. వీళ్ళందరూ కలిసి తనుజాటను కూడా జడగొడుతున్నారు. షాకీబ్ ఇచ్చిన ఇన్పుట్ అని ఎక్కడ ఎతకాల్సి వస్తుందంటే నీకు పెద్ద మాట అది. అంత పెద్ద షోలో పవన్ కళ్యాణ్ ఎతకాల్సి వస్తుంది అన్నాడంటే ఇంక నిజంగా పవన్ కళ్యాణ్ వేస్ట్ కదా. నీ స్థానం నేను ఉండాలనుకుంటున్నాను, నీ స్థానం నేను తీసుకోవాలనుకుంటున్నానని షాకీబ్ మంచిగానే మాట్లాడాడు కాంపిటీషన్ అని. వీళ్ళు ఇన్పుట్లు ఇచ్చిన దానికి శ్రీజాకి మామూలు ఇన్పుట్ ఇవ్వలేదబ్బా. ప్రతి దాంట్లో దూరిపోయి ప్రతి దాన్ని ఏలు పెట్టేసి ట్రిగర్ అయిపోతూ వాళ్ళ కాంపిటీషన్ వీళ్ళ కాంపిటీషన్ అనుకుంటా
నీకు ఇగో సాటిస్ఫై అంత వరకు మాట్లాడుతూనే ఉంటావు, ఏది కూడా నీకు స్టాండ్ ఉండదు అని మాట్లాడటం. అసలు నిజంగా అదే కదా అక్కడ కూడా క్వశ్చన్ కూడా జరిగింది, రీజన్ కూడా చెప్పింది నామినేషన్లో. మంచి ఇన్పుట్ ఇచ్చారు. అది మార్చుకుంటారు లేదా తర్వాత సంగతి, కానీ వీళ్ళు మారరు. ఎందుకంటే కొంతమంది ఒక ఇన్పుట్ బయట నుంచి వచ్చిందంటే ముందు అడిగారు, మేము ఎలా ఆడుతున్నాము, మేము ఎలా ఉన్నాము అని అడిగారు ముందు ప్రశ్నలు. బిగ్ బాస్ అట్లా అడగొద్దు అన్నాడు. తర్వాత చెప్పారు. మరి వాళ్ళు ఇన్పుట్ తీసుకొని వీళ్ళు నడుచుకుంటారంటే నడుచుకోరు. లైవ్లో ఎవరు కూడా దాని గురించి డిస్కషనే పెట్టట్లేదు. ఒక పవన్ కళ్యాణే, ఒక సంజన వచ్చి మాట్లాడుతుంది ఏమని, బయట బ్యాడ్కి వెళ్ళిపోతుంది, నువ్వు నాతో అలా మాట్లాడొద్దు, నువ్వు ఒకసారి చూస్తే నాకు ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది, నువ్వు అలా చూడొద్దంటే రీతు అసలు ఏం కనెక్షన్లు ఏర్పాటు చేసిద్దబ్బా అది. రీతు ఏం కనెక్షన్లు కడుతుంది అక్కడ. ఆ పవన్ కళ్యాణ్కి తనుజ కనెక్షన్ కడుతుంది. ఈ ప్రియా, రీతు, శ్రీజ కలిసి ఆ పవన్ కళ్యాణ్కి తనుజ కనెక్షన్ కడుతున్నాడు. ఇందాక లైవ్లో తనుజ ఏమని తెలుసా, నీకంటే పెద్ద నేను, జాగ్రత్తగా ఉండు, నాకంటే పెద్దవాళ్ళగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అన్నది. ఇంకా నోరు మూసుకుంటాడా? ఆ యాటిట్యూడ్ కానీ ఆ ఫేస్ కానీ, అక్కడ బిగ్ బాస్ కూర్చోమంటే వచ్చి కూర్చోకుండా తనుజని వెళ్ళనీయకుండా కూర్చో కూర్చో అని మాట్లాడటం. రీతి వదిలిపెడుతుందా? ఏదో చెవులో చెప్తాడు. ఏం చేయడానికి వెళ్ళాడు అక్కడికి? ఏం చేయడానికి? అమ్మాయిలతో ముచ్చట్లు పెడతానికి వెళ్ళాడా? పులిహోరలు కలపడానికి వెళ్ళాడా? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటే చాలామంది ఆటలు గేమ్ అయిపోతాయి, చాలా ఫెయిల్ అయిపోతాయి, పాడైపోతాయి కూడా. పవన్ కళ్యాణ్ బయటికి పంపించడం బెస్ట్. అంటే ఓట్లు వేసిన తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన దివ్యానికేతను తీసుకున్నారంట. దివ్యానికేత హౌస్లోకి రాబోతుంది. వీళ్ళు బిగ్ బాస్ ఆడే విధానం ఏంటంటే వీళ్ళకి ఇన్పుట్లు ఇప్పించాడు ఇప్పుడు. ఎందుకంటే ఈ కామనర్స్ ఆడలేకపోతున్నారు, వీళ్ళకి ఎన్ని చెప్పినా కానీ ఏం తెలియట్లేదు, బయట కూడా చేదరించుకుంటున్నారు కామనర్స్ని. ఇలాగన్నా ఇన్పుట్లు ఇస్తేన్నా కొంచెం రెచ్చిపోయి ఆడతారు ఏమన్నా, బయట నుంచి ఇన్పుట్లు ఇప్పించాడు. ఆ ఇన్పుట్లు ఇప్పించినా కానీ వీళ్ళు నడుచుకుంటారా అంటే నడుచుకోరు, రాదు. మేము ఇంతే, మా యాటిట్యూడ్ ఇంతే, మేము మారము, మేము సీతయ్య చెల్లెలు అన్నట్టు ఉంటారు వాళ్ళు. మారరు వాళ్ళు. ఇన్పుట్లు బిగ్ బాస్ తంటాలు పడుతున్నాడు పాపం వాళ్ళకి, ఇన్పుట్లు ఇప్పించి వాళ్ళని పైకి లేవదీయటానికి. కానీ మేము ఇంతే ఉంటాం అన్నాడు. బిగ్ బాస్ అని ఎంతసేపు పని చేస్తాడు? ఇప్పుడు దివ్యనికిత వాళ్ళ చేత ఇన్పుట్లు ఇప్పించాడు, వాళ్ళు మారి సరి చేసుకుంటే సరిలేదంటే సైలెంట్గా ఉంటారు. ఇంకా బిగ్ బాస్ వాళ్ళు ఏం చేయలేరు, కాడేసి ఎత్తి బయటేస్తారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా వాళ్ళు మాట్లాడేది కూడా వచ్చి. నెక్స్ట్ లైవ్లో ఏం జరుగుతుంది? రాము వచ్చి గొడవ పెట్టాడు. ఇప్పుడు ఓటింగ్ సెక్షన్కి వస్తే కూడా ఓటింగ్ సెక్షన్ రాము మొదట్లో ఉన్నాడు. రాముకి కొంత సింపతి వచ్చింది, ఎందుకంటే తనుజ కొంచెం ఆనందించేటప్పుడు అరవటం, గొడవ పెట్టింది రామునే. అసలు తనుజకి సంజన గొడవ పెట్టింది రామునే, రాము వల్లే గొడవ అయింది. కానీ అక్కడ అన్నం తినేవాడు నరిసిందని అది ఇమ్మానుయేల్ సింపతిలాగా రైజ్ చేసేది దాన్ని వేరే కోణంలో, అది సింపతిలాగా వెళ్ళిపోయి ఇది వెళ్ళటం కూడా మంచిదైంది. లైవ్లో కూర్చుంటే ఇమ్మానుయేల్ ఏమన్నాడు, ఇమ్మానుయేల్ తనుజ పలుకోవట్లేదు. ఎందుకు? వాడు అన్నం తింటున్నాడు, తిన్న తర్వాత మాట్లాడు పో అన్నాడంట తనుజని, రాము తిట్టిందని. అందుకని ఇట్లా అన్నాడని పలుకోవట్లేదు. భరణి గారు వచ్చి వాడిద్దరిని కూర్చోబెట్టి, మీరు ఎందుకు పలుకోవట్లేదు, నిన్ను ఆమె ఏమనలేదు, ఆమె ఏమనలేదు, మీరు ఎందుకు పలుకుంటున్నారు, మీకేం గొడవ కాలేదు కదా అని అడిగాడు. నాన్న ఎక్కువగా ఇమ్మానుయేల్ సంజనాతో ఉంటున్నాడు, నాతో ఉండలేదంటే, ఆమె నీకు కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా, నువ్వు వాళ్ళతో ఉంటున్నావు అని ఇమ్మానుయేల్ అన్నాడు. కొత్త ఫ్రెండ్స్ ఎవరంటే ప్రియవాడు. అప్పుడు ఈ తనుజ ఏం చెప్తాను తెలుసా, నాన్న ఏం చేసేది నేను, వాళ్ళు స్టోరీలు చెప్తామని తీసుకెళ్తున్నారు నాన్న, రమ్మంటున్నారు నాన్న, నేను రానన్నా కానీ స్టోరీలు చెప్తాం రా అని తీసుకెళ్తున్నారు నాన్న, తీసుకెళ్ళి ఏదేదో చెప్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు నాన్న, ఏదో చేస్తున్నారు నాన్న అంటే ఆ తనుజ అని హార్ట్ ఎట్లా డ్రైవర్ట్ చేస్తున్నారు చూడండి, రీతు కానీ ప్రియా శ్రీజ కానీ. అంటే జడ్డ కోతి మన వల్ల తెలిసిందని మనం ఎటు చెడిపోయాము, తనుజని కూడా చెడగొట్టాలి. అంటే మనం ఒక్కళ్ళు చెడిపోతే సరిపోదు కదా, అందరూ చెడిపోవాలి కదా, అదే వాళ్ళ ఆలోచన. భరణి గారితో చెప్తుంది, నన్ను స్టోరీలను తీసుకెళ్తున్నారు అక్కడ, కానీ నిన్న కూడా కూర్చోబెట్టి ఐ కాంటాక్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్ తోటి, అలాగే చూసుకోవాలని. ఏంది ఆ వేషాలు అక్కడ, అలా కూర్చోబెట్టగానే అక్కడ నీళ్ళు గారటం. పవన్ కళ్యాణ్ నిజంగా ఆ తనుజని చెడగొడుతున్న రీతు. నిన్న గేమ్లో కూడా రీతును ఉంచడానికి ఎన్ని పాటలు పడుతున్నాడో బిగ్ బాస్. అసలు ఆ గేమ్ పెట్టిందే రీతు కోసం, నామినేషన్లో నుంచి బయటకు వచ్చిద్దని, ఎలిమినేషన్లో నుంచి. అయినా కానీ గెలవలేదు, ఫ్లోరా గెలిచింది. చాలా తంటాలు పడుతున్నారు రీతు ఉంచడానికి, కానీ బిగ్ బాస్ వల్ల కావట్లేదు. అక్కడ రీతు ఓడిపోయింది. ఇంకేం ఏడుస్తుంది, నా కర్మ నాకు లక్క కలిసి రాలేదని ఏడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇన్పుట్లు తీసుకొని వాళ్ళు బాగుపడతారు లేదంటే, ఇన్పుట్లు మామూలుగా ఇవ్వలేదబ్బా, రఫ్ ఆడించి వదిలిపెట్టారు వాళ్ళు బుద్ధులని కూడా. బయట ఎలా ఉంది, లోపల ఎలా, మీరు ఎలా ఉన్నారు, మీకంటే మేము బెటర్గా ఆడతాము,
మీకంటే మేము ఇంకా తెలివిగా ఆడతాము, మీకంటే ఎక్కువగా మాట్లాడి చూపిస్తాము అని ఎవరిని స్నాప్ చేస్తాను, నిన్నే స్నాప్ చేస్తానన్నది శ్రీజాని, నిన్నే బయటకు నెట్టేస్తానన్నది. ఇప్పుడైతే దివ్య నికేతాకి తక్కువ ఓట్లు వచ్చినాయి కానీ తీసుకున్నారు అయినా. అంటే ఈ విధంగా కూడా పోయినసారి రతిక కూడా వచ్చినప్పుడు కూడా ఓట్లేని వాళ్ళందరినీ రఫ్ ఆడింది ఫస్ట్ నామినేషన్లో, భలే మొత్తం ఆటాడుకుంది. అట్లాగే ఈ విధమైన కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఒక రీజన్గా బిగ్ బాస్ పెట్టడం బాగానే ఉంది. షోను పైకి లేపడానికి మాత్రం చాలా తంటాలు పడుతున్నాడు. మరి ఆ తంటాలన్నీ పడేది మరి యాక్సెప్ట్ చేస్తారో లేదో జనాలు, మరి అది ముందుకెళ్ళిదిరే తెలియదు. కానీ ఇన్పుట్స్ అయితే మాత్రం శ్రీజాకి, ప్రియాకి, పవన్ కళ్యాణ్కి బాగా వచ్చినాయి. ఇంకా పవన్ కళ్యాణ్కి బుద్ధి రాలేదు. ఇక్కడ ముగ్గురికి రాదు, కుక్కతకు ఎప్పుడు వంకర, ముగ్గురికి రాదు. ఆ పవన్ కళ్యాణ్ చేసే పనులు లైవ్లో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా తనుజ అంటుంది నీకంటే పెద్ద అని నేను అంటుంది. అయినా కానీ తనుజ చేపట్టుకుని లా కూర్చోబెడతాం, నువ్వు కూర్చోవెళ్దు, మాట్లాడదాం, కూర్చోవెళ్దు అని. ఏమి లేదా మన మధ్య ఏముంటుంది? ఏం కావాలి ఆయనకి? ఏం చేయడానికి వచ్చాడు? రీతు షోలో చెప్తాడు, అది అడగమంటాడు, ఆ రీతు అడుగుతుంది. ఏం చేస్తున్నారు అక్కడ? జనం చూస్తున్నారు. ముందు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బయటికి పంపితే సరిపోయింది. ఓట్లలో కూడా లాస్ట్లో ఉన్నాడు. అబ్బాయి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వెళ్తాడు, అమ్మాయి అయితే మాత్రం ప్రియా వెళ్ళిద్ది. ఇది పక్క ఫిక్స్. లేదంటే రీతు వెళ్తుంది. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్తారు. ఎవరు వెళ్తే బాగుంటుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.